నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందు చాలా బాగున్నారు కదండి. సో మీకు కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్. సో మన లైట్ వెయిట్ ఫాలింగ్ శారీస్ కలెక్షన్ చూద్దామండి. సో వీటిలో ఫాలింగ్ స్టైల్లో ఈరోజు మనం షిఫాన్స్, క్రేప్స్ ఇలాగ తీసుకున్నాం. కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయండి. సో చిన్న చిన్న ఒకేషన్స్కి, యంగ్స్టర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి, జస్ట్ మనకు 400-500 రేంజ్లోనే ఉన్నాయి. ఇంకొకటి మాత్రం కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ బోర్డర్, ఇది కొంచెం హై రేంజ్లో ఉంది. బట్ ఏంటంటే అన్నీ కూడా మనకు డిజైనర్ బ్లౌజెస్ అండి. కంప్లీట్గా మనకు ఫాలింగ్ మెటీరియల్లో ఉండి మంచి లైట్ వెయిట్ మనకు షిఫాన్ అండ్ క్రేప్ శారీస్ కలెక్షన్ చూద్దామండి. సో ఇవన్నీ కూడా మీకు బ్యూటిఫుల్ డిజైన్స్. ఇవి కూడా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ జస్ట్ 400-500 రేంజ్లో ఉండి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మన బ్రాంచెస్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ఫస్ట్ వెరైటీ కూడా సో మనం ఫాలింగ్లోనే తీసుకున్నాం. ఇది కొంచెం మనకు క్రేప్ సిల్క్లో ఉంటుంది. సో మంచి కనకాంబరం షేడ్ అండి విత్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ, డై కలర్ కాంబినేషన్ అనమాట. కనకాంబరం షేడ్ విత్ పికాక్ బ్లూ షేడ్. దీనికి హెవీ మనకు డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది విత్ షిబోరి స్టైల్ ప్యాటర్న్ తీసుకున్నాం. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 510 రూపీస్ ఉంది. సారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ షేడ్ అయితే సో మంచి షేడ్ అండి. ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే కొంచెం లైట్ షేడ్తో శారీ మనకు డార్క్ షేడ్తో బార్డర్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది శారీ అయితే మాత్రం. అండ్ ఇదంతా కూడా మనకు ఫాయిల్ ప్రింటెడ్లో తీసుకున్నామండి. బ్యూటిఫుల్ శారీ, యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పైన ఇలాగా మనకు ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ తీసుకున్నాం, ఫ్లోరల్ డిజైన్స్తో ఉంటుంది. అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ కనకాంబరం షేడ్ అండి. సో గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింటెడ్, సో క్యూట్ ఫ్లవర్ బంచెస్ అనేది మనకి మిడిల్ పార్ట్లో అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. కింద కూడా మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ డై షేడ్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా అంతా కూడా కంప్లీట్గా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్, సో ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. సో డై కాంబినేషన్ అయితే చూస్తున్నాయి కదండి. సో మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ శారీకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ శారీ రన్నింగ్ అంతా అంటే మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. సో పళ్ళు అంటూ కూడా సపరేట్గా ఏమి ఉండదు అనమాట. లైక్ ఎట్లా అంటే కేటలాగ్ స్టైల్స్లో మనం చూస్తూ ఉంటాం. కొన్నిటికి ఏంటంటే పళ్ళుస్ కూడా రావు, అలాగే తీసుకున్నామండి. బట్ ఎండ్ ఆఫ్ ది పళ్ళు మనకు థ్రెడింగ్ టజల్స్ అనేది ఉంటాయి. అండ్ శారీ మొత్తం ఇలాగే మనకు కనకాంబరం షేడ్, సో విత్ పికాక్ బ్లూ కలర్. దీనికి మనం డిజైనర్ బ్లౌజ్ ఏంటి అంటే ఇలాగ మనకు షిబోరి ప్యాటర్న్. శారీలో ఉన్న 2 బేస్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. సో ఇలాగ షిబోరి స్టైల్లో ఉంటుంది. బాద్లా జరీ లైన్స్కి మనకి ఇలాగ గోల్డెన్ కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ కూడా తీసుకుంటూ బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఇలాగ డిజైనర్ స్టైల్లో ఉంటుంది. లేదు మీరు సింగిల్గా యూజ్ చేయాలి అనుకున్న బార్డర్ కలర్ కాంబినేషన్ మీరు మామూలుగా ప్లైన్ స్టైల్ తీసుకొని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 510 రూపీస్ ఉంది. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయండి. సో కాంబినేషన్స్ అనేవి కూడా ఏంటి అంటే సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ శారీ లెమన్ ఎల్లో షేడ్ అండి విత్ మనకు సో మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ అనమాట. బ్లౌజ్ కూడా ఇలాగ మనకు కాంట్రాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చి మనకి కింద అంతా కూడా ఇలాగ మెరూన్ కలర్ కాంబినేషన్. సో బ్లౌజ్ కూడా సేమ్ కాన్సెప్ట్. సో శారీ బేస్ కలర్స్తో ఇలాగ మనకు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా హైలైట్ అవుతుంది. సో ఇది వచ్చి మనకు లైట్ సీ గ్రీన్ షేడ్ అండి, బాగుందండి. డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సీ గ్రీన్ విత్ వైన్. అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 510 రూపీస్ ఉంది. నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ ఇది మనం డిజైనర్ బ్లౌజెస్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో అది వచ్చి మనకు షిమ్మర్ జార్జెట్ శారీ అండ్ మంచి ప్యూర్ వైట్ కలర్ అండ్ మనకు బోర్డర్స్ ప్యాటర్న్స్ అంతా కూడా డార్క్ బ్లూ షేడ్ తీసుకున్నాం. శారీ అయితే చాలా బాగుందండి. అండ్ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 480 రూపీస్ ఉంది. ఇది కూడా మనకు సో ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఉండి సో బ్యూటిఫుల్ డిజైన్ అండి. అండ్ పైన అంతా కూడా ఇలాగ మనకు బద్లా జరీ వీవింగ్తో మనకు ఒక బ్యూటిఫుల్ బార్డర్ ప్యాటర్న్ అంతా కూడా ఉంటుంది. సో అది వచ్చి మనకు షోల్డర్ బోర్డర్ అండ్ వైట్ కాంబినేషన్ మీద సో మంచి లైట్ మెరూన్ కాంబినేషన్కి లైట్ గ్రీన్ అండ్ బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అవుతూ ఇలాగ మనకి మిడిల్ అంతా కూడా మనకి లీఫ్ ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది ఉంటుందండి. సో చాలా దగ్గరగానే శారీ అంతా కూడా ఇలాగే హెవీ లుక్ ఉంటుంది. సో అది వచ్చి మనకు మిడిల్ పార్ట్లో డిజైన్ అండ్ కింద బోర్డర్ కూడా సేమ్
డై కాంబినేషన్ బాద్లా జారీతో. సో ఒక బ్యూటిఫుల్ బార్డర్ అండి, కొంచెం లెంతీగానే ఉంటుంది. అండ్ పళ్ళు అండి. సో పళ్ళు అంటూ కూడా సపరేట్గా ఏమి ఉండదు, లైక్ కేటలాగ్ స్టైల్స్. సో ఇలాగే మనకు డిజైనర్ స్టైల్ కాన్సెప్ట్ కాబట్టి ఇలాగే రన్నింగ్ ఉంటుంది. అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండి, కంప్లీట్ ఇది వచ్చి మనకు ఫాలింగ్ మెటీరియల్. అండ్ దీనికి మనం తీసుకున్న డిజైనర్ బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్. సో దీంతో కూడా మనకు సీక్వెన్స్ వర్క్. సో ఇది వచ్చి మనకు బ్లౌజ్ ప్యాటర్న్. హ్యాండ్ పర్పస్కి కూడా ఇలాగ మనకు వర్క్ అంతా కూడా హెవీగా ఉంటుంది. బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే హెవీ లుక్ తీసుకున్నామండి. సో చూస్తున్నా కదండి. సో ఈ బ్యూటిఫుల్ శారీ విత్ మనకు ఈ హెవీ డిజైనర్ బ్లౌజ్తో 480 రూపీస్ అండి. సో అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఏంటంటే బట్ మనకు బాడీ పార్ట్ కలర్ ఏంటంటే వైట్ చూసాం కదండి, అదైతే మనకు కామన్గా ఉంటుంది. బోర్డర్ కలర్స్ అలాగే శారీ మిడిల్ పార్ట్లో తీసుకున్న డిజిటల్ ప్రింటెడ్స్ కలర్స్ మాత్రం మారుతూ ఉంటాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే, సో ఇది వచ్చి మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. వైట్ అండ్ నావీ బ్లూ షేడ్. బ్లౌజ్ మనకి ఇలాగా కాంట్రాస్ట్, మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకుంటున్నామో సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. వైట్ విత్ మనకు మెరూన్ షేడ్ అండి. బ్లౌజ్ కూడా ఇలాగ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ అండి, వైట్ విత్ మనకు మెహందీ గ్రీన్ కలర్. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ లాస్ట్ కలర్ అండ్ మెజంతా పింక్ షేడ్ అండి. వైట్ విత్ మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ విత్ వచ్చి మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. సో బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ 480 రూపీస్. సో నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ అండి డిజైనింగ్. సో చూసినా కదండి, సో మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ హెవీ సాటిన్ బోర్డర్స్. సో శారీ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ 870 రూపీస్ ఓన్లీ అండి. సో శారీ అయితే కంప్లీట్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచి సిల్కీనెస్ ఉంటుంది అనమాట. అండ్ మనకు హెవీ బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట, డిజైనర్ స్టైల్ బ్లౌజ్ ఉంటుంది. సో ఒకసారి షోల్డర్ బోర్డర్ చూద్దామండి. సో అది సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నాం బాద్లా జరీతో. సో ఒక చిన్న బోర్డర్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ శారీ కూడా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ మనకు గోల్డెన్ జరీ వీవింగ్ లైన్స్ తీసుకున్నామండి, చాలా దగ్గరగానే. సో మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే హెవీగా ఉంటుంది. సో దాంతో కూడా మనకు మిడిల్ పార్ట్ అండ్ కింద బోర్డర్. సో కంప్లీట్గా మీకు చెప్పాను కదండి, సాటిన్ బోర్డర్స్ ఇవి. సో లైట్ పర్పుల్ విత్ డార్క్ పర్పుల్ మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట సాటిన్ బోర్డర్స్ అనేది. సో ఆ సిల్క్నెస్ చూస్తున్నా కదండి, అండ్ ఆ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అది వచ్చి మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. అండ్ పళ్ళు అంటూ కూడా సపరేట్గా ఏమి ఉండదండి. సో సేమ్ ఇలాగే రన్నింగ్ స్టైల్లో తీసుకున్నాం క్యూట్ టజల్స్తో. సో అది వచ్చి మనకు శారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ మాత్రం సేమ్. ఇదేంటంటే సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నాం. సో ఇంతకుముందు కొన్ని కాంట్రాస్ట్గా చూసారు కదండి, ఇదైతే మనకు సెల్ఫ్ కాంబినేషన్, కొంచెం లైట్ షేడ్, లైట్ పర్పుల్ అండ్ డార్క్ పర్పుల్తో ఇలాగ మనకు బ్లౌజ్ ప్యాటర్న్ అంతా కూడా రా సిల్క్ మెటీరియల్ మీద విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ బాద్లా జరీతో వీవింగ్ అవుతూ బ్లౌజ్ అనేది ఇలాగా కాంట్రాస్ట్ బేస్తోనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం లైట్ అండ్ డార్క్ షేడే ఉంటుంది, బట్ ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్. సో శారీ చూసినా కదండి, కంప్లీట్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్. కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 870 రూపీస్ ఓన్లీ. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాగే మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. అండ్ పికాక్ బ్లూ షేడ్ విత్ వచ్చి మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి. సో బ్లౌజ్ కూడా ఇలాగా మనకు బోర్డర్ కలర్ కాంబినేషనే తీసుకున్నా. అండ్ ఇది వచ్చి మనకు సో మంచి చాక్లెట్ బ్రౌన్ విత్ వచ్చి మనకు లైట్ కనకాంబరం షేడ్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ఇలాగా కాంట్రాస్ట్ ఉంటుంది. మంచి డార్క్ గ్రీన్ కలర్ విత్ లైట్ గ్రీన్ షేడ్తో సో బార్డర్ ప్యాటర్న్. అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ మనకు కాంట్రాస్ట్. అండ్ నావీ బ్లూ విత్ వచ్చి మనకు స్కై బ్లూ కలర్. సో బ్లౌజ్ కూడా ఇలాగే మనకు కాంట్రాస్ట్. అండ్ వైన్ కలర్ విత్ బేబీ పింక్ కలర్, చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. సో కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 870 రూపీస్. సో యంగ్స్టర్స్కి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి, సింపుల్గా మనకు డీసెంట్గా కావాలనుకుంటే సో ఇలాంటి ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా చూసారు కదండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా డై కాంబినేషన్స్ అలాగే డిజైనర్ స్టైల్ బ్లౌజెస్లోనే చూసాం. అన్నీ కూడా ఫాలింగ్ మెటీరియల్సేనండి. సో సింపుల్గా చిన్న అకేషన్స్కి వాటికి కూడా చాలా బాగుంటాయి. సో వీటిలో మీకు నచ్చిన డిజైన్ అండ్ నచ్చిన కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసి శారీని బ్లాక్ చేయండి. ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారా, తప్పకుండా మన బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో వెడ్డింగ్ సీజన్స్ కలెక్షన్స్ అనేది మన బ్రాంచెస్లో సో ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి.
అండ్ ఈరోజు చెప్తున్న కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.